Hi everyone, welcome back to our channel Joy Mom's Natural Vlogs. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు అంటే బలి అర్పణ అనేది చాలా కష్టమైనది, మనము చేయలేనిది, ఆయన కోరట్లేదు. వాట్ ఈజ్ ఆస్కింగ్? ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. ఎప్పుడు ప్రభు మనసు మనకు తెలుస్తుంది? వెన్ యూ రీడ్ ద స్క్రిప్చర్ ఆఫ్ గాడ్. అప్పుడు మనకు గాడ్ ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. తర్వాత మనకేమి ఇవ్వాలో దేవునికి అనేది అర్థమవుతుంది. అది ఈ మీనింగ్. అంటే ఇది ఎగ్జాక్ట్ మీనింగ్ నేను చెప్పను. వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ద పల్లవి ఆఫ్ ద సాంగ్. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఇవ్వాలి కానుకగా క్రీస్తు వలె దేహం, కావాలి యాగముగా దేహాన్ని దేవునికి. ఇవ్వాలి కానుకగా క్రీస్తు వలె దేహం, కావాలి యాగముగా. ఈ దినము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ఈ దినము ధాన్యము కంటే ఒక పాపి మార్పు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా అంటే ఇది వెరీ వెరీ టఫెస్ట్ జాబ్. అయినప్పటికీ బీయింగ్ ఏ క్రిస్టియన్, మనము మన శరీరాన్ని, మన దేహాన్ని దేవునికి ఇచ్చువారమై ఉండాలి. క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏ సాక్రిఫైస్ ప్రకటించు ప్రభుని కొరకే, మరణించు పాపి పడాలి. ప్రకటించు ప్రభుని కొరకే అంటే మనం ఏదో ఒక రూపంలో దేవుని ప్రకటించు వారమే ఉండాలి. మన సాక్ష్యాన్ని పంచుకోవడం, ఇతరులను మోటివేట్ చేయడం, ఏదో ఒక రూపంలో మనము ప్రకటన చేయాలి. అదేవిధంగా మరణించు పాపి కొరకే అంటే అవర్ జీసస్ క్రైస్ట్ డిడ్ ఫర్ అవర్ ఇటర్నిటీ.